నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి విద్యకు బాటలు వేస్తున్న ఏపీ ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. 2047 విజన్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఏకేటీపీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. అభినందించిన సీనియర్ రొటేరియన్ అరుణ సారథి. ఎర్రకాలువ గట్లు పటిష్టతకు 10 కోట్ల రూపాయల అంచనా ప్రతిపాదనలు పంపించాం. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రబాబు. పెదపుల్లేరులో వైభవంగా ముగిసిన గ్రామదేవత సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు. దర్శించుకున్న ఏపీ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మంతెన. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి. రాజమండ్రిలో ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. శాసన మండలి ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. అమలాపురంలో వివరించిన ఆర్డీఓ మాధవి. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా. ఏలూరులో ప్రకటించిన పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను నిర్మాణాత్మకంగా నిర్వహించాలి. సంబంధిత అధికారులకు హితవు పలికిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పిల్లలకు చక్కటి ఆరోగ్యంతో పాటు మంచి విద్యకు బాటలు వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వీరిని కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక వాహనం ద్వారా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి పంపి వారికి అవసరమైన చికిత్సను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా పిల్లల వైద్యులు, మెడికల్ అధికారి, డెంటల్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఆప్తోమీటరిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టాఫ్ నర్సులు తదితర 14 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భానునాయక్, డీఈఓ ఈ నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ పరిధిలోని వేల్పూరు గ్రామంలో ప్రచారం చేస్తూ సోమవారం డిగ్రీ పూర్తి చేసిన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆ విజన్లో ఒక భాగమన్నారు. దీనికోసం రాజశేఖరంను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులతో పాటు కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీ జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థిగా, కూటమి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారి మద్దతుగా ఈరోజు తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో గ్రాడ్యుయేట్స్ని అందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా యువతకి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో, అలాగే ఉద్యోగస్తులకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఇవన్నీ కూడా తెలియజేస్తూ వారి మద్దతును కోరటం జరుగుతుంది. గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా యువత, చదువుకున్న వారందరూ కూడా ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మంచి ప్రతిస్పందన కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా
ఈరోజు ఏదైతే 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 4,70,000 మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుందనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. అలాగే నిరుద్యోగ యువతకి సంబంధించి డిఎస్సి పరీక్ష ఏదైతే నిర్వహిస్తామని చెప్పామో 16,000 పోస్టులు భర్తీకి కూడా డిఎస్సిని నిర్వహించడం జరుగుతుంది. కూటమి పార్టీ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తే భవిష్యత్తులో ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక సార్థకత చేకూరుతుంది. ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఒక సుపరిపాలన అందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎరగవరం మండలంలో నిర్వహించిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందులో భాగంగా పేకేరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవానికి హాజరై పూజలు చేశారు. ఆరుమిల్లి వెంట కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎరగవరం శివారు చిన్నరాముని చెరువు గ్రామానికి చెందిన పోలేరమ్మ అమ్మవారి నూతన విగ్రహ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో ఆరుమిల్లి పాల్గొని ఇక్కడ కూడా పూజలు చేశారు. ఆశిస్తూ ఉన్నాను. పోలేరమ్మ అమ్మ తల్లి ఆశీస్సు పరిపూర్ణంగా మన ఎమ్మెల్యే గారికి ఉండాలని తణుకు గోస్తని నదిలో సోమవారం దూకి గల్లంతైన మహిళ ఆచూకీ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పోలీసులు ఫైర్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి వంతెనపై నుంచి సజ్జాపురం ప్రాంతానికి చెందిన శాంతి అనే మహిళ దూకి గల్లంతైన విషయాన్ని అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రాధాకృష్ణకు తెలిసి స్పందించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా తరగతులు సోమవారం కూడా కొనసాగాయి. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు బోధిస్తూ కృషి చేస్తున్నారు. ఈ విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున పౌష్టిక అల్పాహారం అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా సంస్థ ముఖ్య సలహాదారులు పారిశ్రామికవేత్త రొటేరియన్ మల్లిన అరుణసారథి మాట్లాడుతూ జీవితాన్ని మలుపు తిప్పే 10వ తరగతి పరీక్షలను ఛాలెంజ్గా తీసుకుని విజయం సాధించాలని విద్యార్థులకు హితవు పలికారు. అనంతరం ఆయనను మానవతావాదిగా పేర్కొంటూ ఘనంగా సన్మానించారు. బాబు సుమన్ గారు రండి ముందుగా రండి. యాభై సంవత్సరాల క్రితం ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అంటే ఒక ఉన్నత విద్యగా భావించేవాళ్ళం. మేము 75లో చదువుకున్నప్పుడు. ఈరోజు అదే ఎస్ఎస్సి పై చదువులు చదువుకుంటాకి ఎస్ఎస్సి అన్నది పునాది లాంటిది. మీరు తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే ఇక్కడే మీకు నిజమైనటువంటి
పునాది. దానికి ప్రధాన కారణం రాధా పుష్పరాజు గారు అవనే, రామలక్ష్మారావు అవని, నా మిత్రుడు రాంబాబు గారు అవనండి. మీకు ఎంతో నిజం చెప్పినాను, దేవుడు కూడా అంత సహాయం చేయడం, వాళ్ళు చేసిన సహాయం ఎవరు చేయడం. మీరు ప్రతిరోజు మీరు పుస్తకం తీసినప్పుడు వాళ్ళు కనపడి మీరు చదువుకుంటే తప్పకుండా మీరు ఉన్నత విద్యలో పైకెళ్తారని ఆశిస్తూ. ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, డాక్టర్ కె రామలక్ష్మి, రిటైర్డ్ లెక్చరర్ కె వాణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, సభ్యులు పులమాల వీరభద్రం, అల్పాహారం సమకూర్చిన మద్దిపాటి సుమన్, రమ్యశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు గత సమ్మెకాలంలో ఇచ్చిన అన్ని హామీలకు జీవోలు ఇవ్వాలని కోరుతూ ఈ సంస్థ తణుకు కార్యాలయం ముందు సిఐటియు కార్యకర్తలు సోమవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్, జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు అడ్డగర్ల అజయ్ కుమారి, ఎన్ ఆదినారాయణ బాబులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ తణుకులో సోమవారం వీరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఇటీవల వార్త రాసినందుకు వ్యతిరేకంగా మన్యం జిల్లా పార్వతీపురం ప్రజాశక్తి విలేకరిపై దౌర్జన్యం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికలకు, ఛానల్స్ కు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. కాగా న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, కామన మునుస్వామిలు మీడియా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు న్యాయవాదులకు, గుమాస్తాలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో నిపుణులైన డాక్టర్ జె గుణరంజన్ పాల్గొని సేవలందిస్తారని చెప్పారు. బార్ అసోసియేషన్ భవనంలో జరిగే ఈ సేవా కార్యక్రమానికి అవసరమైన వారంతా పాల్గొని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తణుకు నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు రామకృష్ణ సేవా సమితి భవనంలో ఈలపాటల సంగీత విభావరణ ఏర్పాటు చేసినట్లు పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, కన్నడ, హాలీవుడ్ చిత్రాలకు విజిల్ సంగీతాన్ని అందించిన డాక్టర్ కొమరవోలు శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని కచేరీ నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుబ్రహ్మణ్యం, రామచంద్ర శర్మలు విజ్ఞప్తి చేశారు. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన సర్ సివి రామన్ స్టేట్ లెవెల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్లో తణుకు రూట్స్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన అవార్డ్స్ ప్రధానోత్సవ సభలో స్కూల్ విద్యార్థులకు అవార్డులు అందించారు. అలాగే త్రిపాఠిని కూడా బెస్ట్ టీచర్ అవార్డుతో సన్మానించారు. గోల్డ్ మెడల్, స్టేట్ ర్యాంక్ విన్నర్, 4th క్లాస్. Come on, me school, me. Next, Ramya Kesana garu, Principal, Delhi World School, Chintal. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో జరిగిన సభలో పశ్చిమ గోదావరి జిల్లా రచయితల అభ్యుదయం సంఘం మాజీ అధ్యక్షులు కవి విఎస్వి ప్రసాద్ కు కళాకిరీటి పురస్కారం అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, సగినెట్టిపల్లి సర్పంచ్ గొల్లమందల చిట్టిబాబు, లూథరన్ హైస్కూల్ కరెస్పాండెంట్ ఎన్ ప్రేమానందంలు శాలువా కప్పి జ్ఞాపికలతో ప్రసాద్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన సాహితీవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.